నమస్తే, నేను మీ ఎంవి నాయుడు. ఈరోజు విజయనగరం ప్రధాన విషయం మనం చూస్తే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పరాజయం, అప్రజాస్వామ్య పాలనపై మేధావుల తీర్పు, మరోసారి పెద్దల సభకు గాదె శ్రీనివాసన్ నాయుడు ఉత్కంఠ పోరులో మూడోసారి ఎమ్మెల్సీగా గెలుపు, టీడీపీ జనసేన నాయకులు సర్వశక్తులు ఒడ్డిన తప్పని రఘువర్మ ఓటమి అంటూ మనం చూస్తూ ఉన్నాం. గాదె శ్రీనివాసన్ నాయుడు విజయ సంకేతం చూస్తూ ఉన్నాం. టీడీపీ జనసేన పార్టీలు బలపరిచిన సిట్టింగ్ ఎమ్మెల్సీ పగలపాటి రఘువర్మ కన్నా ఆయన సమీప ప్రత్యర్థులిద్దరికీ 70% టీచర్లు మద్దతు పలికారంటే 9 నెలల్లోనే ప్రజా అభిప్రాయంలో ఎంత మార్పు వచ్చిందో అర్థమవుతుంది. రఘువర్మ తరపున ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీ, ఎమ్మెల్సీలు, మంత్రులు ప్రత్యేకంగా ప్రచారం చేసి పోలింగ్ కేంద్రాల ముందు స్లిప్పులు పంచిన తీర్పు మాత్రం కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చిందని చెప్తూ ఉన్నారు. వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి చిన్నశ్రీను, జడ్పీ చైర్మన్, అలాగే టీడీపీ ఎమ్మెల్సీ చిరంజీవి వ్యూహాలు, ఎమ్మెల్యేలు సముదాయింపులు, బెదిరింపులు, లాలింపులు, తాలింపులు ఇవేవి పగలపాటి రఘువర్మను గెలిపించలేకపోయాయి. సార్వత్రిక ఎన్నికలు తలపించేలా ప్రతి ఎమ్మెల్యే, మండల స్థాయి నాయకులు ఎంత ప్రచారం చేసినా చివరకు పోలింగ్ రోజున కేంద్రాల ముందు మాత్రం శిబిరాలు తెరిచి కూర్చున్నా వారి ప్రయత్నాలన్నీ మేధావుల ముందు నిర్ణయం ముందు తేలిపోయినట్టు మనం చూస్తూ ఉన్నాం. అయితే గాదే గెలుపు ప్రకటనతో బాడంగి మండలంలో ఎమ్మెల్సీ కార్యాలయం వద్ద మిఠాయిలు పంచుకున్న హర్షం వ్యక్తం చేస్తున్న ఉపాధ్యాయులు మనం చూస్తూ ఉన్నాం. మేధావుల తీర్పు విభిన్నం, ఎన్నో ప్రలోభాలు పెట్టినా తాము ఇవ్వదలుచుకున్న తీర్పు ఏమిటో ఉత్తరాంధ్ర మేధావులమైన టీచర్లు విభిన్నంగా ఇచ్చారు. కేవలం అధికారంలో వచ్చిన 9 నెలల్లోనే కూటమి ప్రభుత్వం ఎంతటి ప్రజా వ్యతిరేకతను మూటగొట్టుకుందో ఈ తీర్పును చూస్తే అర్థమవుతుంది. ఈవీఎంలతో కాకుండా బ్యాలెట్తో ఇచ్చిన తీర్పు అసలైన తీర్పునని ఇక్కడ కొప్పలవెల్మ కార్పొరేషన్ మాజీ చైర్మన్ నెక్కల నాయుడుబాబు చెప్తూ ఉన్నారు. అయితే మనం ఇక్కడ ప్రధానంగా మనం చూస్తున్నాం, ఎప్పుడెప్పుడా ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు ఉత్కంఠ అనేది వీడబోతుంది, ఎవరిని విజయం భరిస్తుంది అని మనం అనుకుంటున్న సమయమే అయితే మాత్రం ఆసన్నమైంది. తీర్పు కూడా వెలువడింది. అయితే ఇది మొదటి నుండి కూడా చెప్తూ ఉన్నాం, ఇది మేధావి వర్గం, ఒక పక్క రాజకీయ పార్టీలు, ఈ రెండు ఎప్పుడైతే ఈ వెర్సెస్గా మారాయో అప్పుడే రాజకీయం మరింత ఈ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఉత్తరాంధ్ర ఎన్నికల్లో అయితే మాత్రం పులుముకుంది. అయితే అప్పటికే మేధావుల వర్గం పూర్తి స్థాయిలో ఎప్పటికైనా సరే అసలు రాజకీయ పార్టీలు ఇందులో ఎందుకు అసలు ఎంటర్ అయ్యింది అనేది అయితే మాత్రం చాలా ఆసక్తికరంగా మారింది. అయితే దీనికి తీర్పుని కూటమి ప్రభుత్వానికి పాజిటివ్గా వస్తుందా లేకపోతే నెగిటివ్గా వస్తుందని మొదటి నుండే అసలు పూర్తిగా చూస్తే మాత్రము మొదటి నుండి ఉత్తరాంధ్ర ఎన్నికల్లో ఎప్పుడైతే మాత్రము రాజకీయ పార్టీలు వచ్చాయో దీంట్లో ఉపాధ్యాయులు అయితే మాత్రము ఖచ్చితంగా ఒక తీర్పు వస్తుందేనని, ఇక్కడ ఎన్ని ప్రలోభాలు పెట్టినా సరే మేధావుల ముందు తల వంచవలసిందేనని ఈ తీర్పు మరోసారి ఇక్కడ అర్థమైనట్టుగా మనకు తెలుస్తూ ఉంది. అయితే ఇక్కడ గాదె శ్రీనివాసన్ నాయుడు అయితే ముగ్గురు మధ్యన పోటీ అనేది చాలా తీవ్ర ఉత్కంఠ అయితే మాత్రం ఏర్పడింది. ఇక్కడ గౌరీ, ఇక్కడ పగలపాటి రఘువర్మ, ఇక్కడ గాదె శ్రీనివాసన్ నాయుడు. అయితే ఇక్కడికి ప్రధానంగా అయితే మాత్రము ఎవరి మధ్య ఇక్కడ ఎవరికి విజయం వరిస్తుందని అయితే మాత్రం ఉత్కంఠంగా సాగుతున్న నేపథ్యంలో అయితే మాత్రము నిజంగా మేధావి వర్గం ఒక నిర్ణయం యాక్చువల్గా ఏంటో అనుకున్నారంటే గౌరీ గెలుస్తారు అని అనుకున్నారు. కానీ దీని అన్నింటిలో కూడాను ఆల్రెడీ ఒక సీనియర్ ఇక్కడ 2 సార్లు కూడా ఎమ్మెల్సీగా గాదె శ్రీనివాసన్ నాయుడు వెళ్ళారు. సామాజిక వర్గం అన్ని రకాలుగా కూడాను అన్ని రకాలుగా అతనికి అనుకూలించిందని ఇక్కడ వెలువనట్టు మనకు తెలుస్తూ ఉంది. అయితే ఏది ఏమైనప్పటికీ కూడాను ఇది నిజంగా మేధావి వర్గానికి మాత్రం మరొకసారి ఇది ఒక మొట్టికాయే మొత్తం వేసింది అన్నట్టుగా తెలుస్తూ ఉంది. అందులోనే ఇక్కడ విజయ సంకేతం గాదె శ్రీనివాసన్ నాయుడు అయితే మరోసారి పెద్దల సభకు శాసన మండలికి అడుగు పెడుతున్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. అలాగే మరొక ప్రధాన అంశం మనం చూద్దాం. గుర్రపడెక్క సాగునీటికి అడ్డుకట్టునట్టు కనిపిస్తుంది. మడ్డువల్ల ప్రాజెక్టు ప్రధాన కాలువ వంగరి మండలం నుంచి దాదాపు 55 కిలోమీటర్ల మేర కాలువ విస్తరించి ఉంది. 24,875 ఎకరాల ఆయకట్టుకు సాగు నీరు అందాలంటే ఈ కాలువే ఆధారం. కాలువని అభివృద్ధి చేయకపోవడంతో ఏటా రైతులకు సాగునీటి కష్టాలు తప్పడం లేదు. సంతకవటి మండలంలోని శివార భూములకు సాగునీరు అందడం లేదు. చేతికొచ్చే దశలో పంటలు ఎండిపోయి రైతులు నష్టాలు చవిచూస్తూ ఉన్నారు. బొద్దూరు, బిల్లాన గ్రామాల మధ్య కాలువలు గుర్రపడెక్క పేరుకుపోయి సాగునీటి అడ్డుకట్టుగా మారిందని రైతుల ఆందోళన చెందుతూ ఉన్నారు. వ్యవసాయ శాఖ అచ్చెన్నాయుడు కూడా ఈ మంత్రి కూడా మనకు తెలపడం జరిగింది. అయితే స్పందించారు. ప్రస్తుత వేసవి కాలంలో కాలువను అభివృద్ధి చేస్తామని, సాగునీటి కష్టాలు తీరుస్తామని చెప్తూ ఉన్నారు. అయితే ఈ గుర్రపడ్డెక్కతో అయితే మాత్రము తీవ్ర ఇబ్బంది పడుతూ ఉన్నారు. సాగుకు మాత్రము ఖరీఫ్ సమయంలో మాత్రం చివరి వరకు నీరు వెళ్ళాలంటే ఇలాంటివన్నీ కూడాను ఈ తీయకపోతే మాత్రము మేము
ఆ ఖరీఫ్ సమయంలో అయితే మాత్రం చాలా కష్టాలు తప్పవన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే వ్యాధులు వ్యాప్తి చెందకుండా చర్యలు సమావేశంలో మాట్లాడుతున్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వ్యాధులు విజృంభించకుండా చర్యలు తీసుకోవాలని వైద్య అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో సోమవారం సాయంత్రం ఆయన మాట్లాడారు. మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా, అతిసార వంటి వ్యాధులు వ్యాప్తి చెందకుండా ముందస్తు నివారణ చర్యలు చేపట్టాలని, వ్యాధులు విజృంభించకుండా చూడవలసిన బాధ్యత వైద్య అధికారులపై ఉందన్నారు. వ్యక్తిగత పరిసరాలు పరిశుభ్రతపై ప్రజలకు ఏఎన్ఎం ఆశా వర్కర్ల అవగాహన కల్పించాలన్నారు. నివేదికల యాప్లో అప్లోడ్ చేసేటప్పుడే 1-2 సార్లు సరిచూసుకోవాలని అన్నారు. ప్రభుత్వం చేపడుతున్న ఫీడ్బ్యాక్ సర్వేలో కూడా జిల్లాలో ర్యాంక్ మెరుగుపడాలని, దీనికోసం వైద్య ఆరోగ్య సిబ్బంది నిర్లిప్తను విడనాడాలని, తమ సేవలను మరింత మెరుగు అందించాలని అన్నారు. సమావేశంలో డిఎంహెచ్ఓ డాక్టర్ జీవనారాయణ కూడా ఇక్కడ పాల్గొనడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే కలెక్టర్ అయితే మాత్రం క్లియర్గా చెప్తూ ఉన్నారు, గ్రామీణ ప్రాంతాల్లో కానీ పట్టణ ప్రాంతాల్లో కానీ ఖచ్చితంగా పరిశుభ్రత అనేది మాత్రం ఎవరైనా సరే దీన్ని నిర్లప్త చేస్తే మాత్రం ఖచ్చితంగా వాటిపై సీరియస్ యాక్షన్ తీసుకుంటాం. ఎందుకంటే వ్యాధులను ఇలాగా విజృంభిస్తే మాత్రము కఠిన చర్యలు అయితే మాత్రం తీసుకుంటామని ఆయన చెప్తూ ఉన్నారు. అలాగే వైద్య అధికారులు కూడా తగు సూచనలు ఇస్తున్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. అలాగే విజయనగరంలో మరొక ప్రధానమైన అంశం మనం చూస్తే కందిపప్పు కట్, రేషన్ లబ్ధిదారులకు నిలిచిన కందిపప్పు సరఫరా, కూటమి ప్రభుత్వ తీరుపై విమర్శలు వెల్లువ. మార్చి నెలకు విడుదల కాని కందిపప్పు, జిల్లాలో రైస్ కార్డులు 5,71,354 మెట్రిక్ టన్నులు కందిపప్పు అవసరం, లబ్ధిదారులకు బియ్యం, పంచదార మాత్రమే సరఫరా అంటూ మనం ఈ ప్రధాన అంశం మనం చూస్తున్నాం. రేషన్ షాపులు పేదలకు అందించే కందిపప్పు, కూటమి ప్రభుత్వ పాలనలో రేషన్ లబ్ధిదారులు పప్పు లేదు, పేదలకు సరఫరా చేసే కందిపప్పు సరఫరాకు ఎసరా పెట్టింది. కేవలం బియ్యం, పంచదార సరఫరా మాత్రమే పంపిణీ వ్యవస్థను పరిమితం చేసింది. ఎన్నికల వేళ అలవిగిన హామీలు ఇచ్చిన కూటమి నేతలు గద్దెకెక్కిన ఒక్కొక్క దానిని తుంగలో తొక్కడంపై విమర్శలు వెల్లువెత్తూ ఉన్నాయి. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం పేరిట 15,000 చొప్పున అందిస్తామని చెప్పారు. విద్యా సంవత్సరం ముగిసిపోతున్న ఆర్థిక సాయం సున్నాగానే మిగిలింది. రైతు భరోసా పథకాన్ని అన్నదాత సుఖీభవ పథకం కింద పేరు మార్చి రైతులకు ఏమార్చారు. పైసా సాయం అందచేయకుండా కష్టాల్లోకి నెట్టారు. మహిళలకు ఉచిత బస్సు సదుపాయం ఉత్తుతుంది అని తేల్చేశారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు నెలకు 15,000 చొప్పున ఇస్తామని చెప్పారు. నిరుద్యోగ వృత్తి లేదు. ఇవంతా కూడాను పేదవాడికైతే ఒకరు మొండి చేయని అంటున్నారు. అయితే ఒక్కసారి మనం చూద్దాం, జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి ఏం చెప్తున్నారు. రేషన్ కార్డుదారులకు మార్చి నెలకు సరఫరా చేసేందుకు కందిపప్పు సరఫరా లేదు. జిల్లాకు నెలకు 5,71,354 మెట్రిక్ టన్నుల కందిపప్పు అవసరం పడుతుంది. ఈ నెల బియ్యం, పంచదార మాత్రమే సరఫరా చేస్తామని మధుసూదన్ రావు చెప్తూ ఉన్నారు. అయితే పేదవాడికి అయితే మాత్రం గుదిబండగా మారుతూ ఉంది. పేదవాడికి అందవలసిన ఏవి కూడా నిత్యావసర వస్తువులు అయితే మాత్రం ఏ నెలలో చూసినా ఏదో ఒక, ఇక్కడ పంచదార వస్తే బియ్యం వస్తే ఏదో ఒకటి ఇక్కడ అందనట్టుగా మనకు తెలుస్తూ ఉంది. అయితే ఈ నెల అయితే మాత్రము క్లియర్గా చెప్తూ ఉన్నారు, కందిపప్పు అయితే కట్టు. రేషన్ లబ్ధిదారులకైతే మాత్రం వీటి గురించి అడగనవసరం లేదు. దానికి కావలసిన కందిపప్పు సరఫరా కూడా లేదని అయితే మాత్రం జిల్లా పౌరశాఖ అధికారి చెప్పడం జరుగుతూ ఉంది. అయితే ఏది ఏమైనప్పటికీ కూడాను ఏదైతే ప్రతి ఒక్క లబ్ధిదారుడికి రావాలో అవన్నీ కూడా అందవలసింది కూడా ప్రభుత్వమే కాబట్టి ఖచ్చితంగా వీటిపైన అయితే మాత్రం ఏమరపాటు ఉండడం అనేది సభాకాడని కూడా ప్రజలు అనేది పెదవిరుస్తున్నట్టు తెలుస్తూ ఉంది. చూస్తూ ఉండండి ఎంఈ న్యూస్. నేను మీ ఎంఈ నాయుడు.